2022-25 కాలంలో అమలులో ఉన్న లైసెన్సు వేలం విధానం స్థానంలోకి వచ్చింది. ఆ విధానం వల్ల లైసెన్సు ఫీజులు అధికమై పోటీ తగ్గి కొంతమంది లైసెన్సుదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య అన్నారు. నెల్లూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి బార్కు కనీసం 4 అప్లికేషన్లు రావాల్సి ఉంటుందని, దీనివల్ల పోటీ వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఒకే పార్టీ లేదా ఊహాజనిత అప్లికేషన్లను నిరోధిస్తుందని, తక్కువ లైసెన్స్ ఫీజులు ఆర్థికంగా స్థిరమైన వ్యాపారం జరుగుతుందన్నారు. కొత్త పాలసీలో బార్లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. కొత్త పాలసీలో 6 సమాన వాయిదాలలో లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చు. కొత్త పాలసీలో బార్ లైసెన్స్ పొందడానికి ఇప్పటికే ఉన్న రెస్టారెంట్ అవసరం లేదు. లైసెన్స్ పొందిన తర్వాత 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. 2022-25తో కంపేర్ చేస్తే అప్పుడున్న లైసెన్స్ ఫీజులు అలాగే పోటీతత్వం అవన్నీ చాలా తక్కువగా ఉండేటివి. కాబట్టి ఈసారి ఏం చేసిందంటే లాటరీ సిస్టాన్ని, అంటే గతంలో మనం ఏం చేసామంటే మీకు తెలుసు 2024 అక్టోబర్లో A4 దుకాణాలకి లాటరీ పద్ధతి ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. A4 దుకాణాలు అంటే రీటైల్ అవుట్లెట్స్. అదేవిధంగా బార్ విధానంలో కూడా బార్లని నిర్వహించుకోవడంలో అదే లాటరీ పద్ధతిని పాటించాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు మేము అంటే మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు గెజెట్ కూడా పబ్లిష్ చేశారు. ఎవరైతే ఉత్సాహకులు సన్నాహకులు ఉంటారో వాళ్ళు యథేచ్ఛగా హ్యాపీగా వచ్చి ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మేము ఇక్కడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, హైబ్రిడ్ మోడ్ ద్వారా 3 పద్ధతుల ద్వారా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అదే తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ బార్లు మనము మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీసు, నగర పంచాయత్స్లోనే ఇస్తున్నాం బేస్డ్ ఆన్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని. మన మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరులో గతంలో 35 దుకాణాలు ఉంటాయి. ఈసారి ఈ సేల్ టర్న్ ఓవర్ దృష్టిలో పెట్టుకొని 3 దుకాణాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కేటగిరీలో. అలాగే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈసారి ఒక 10% దుకాణాలని గీత కులాలకి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 35 బార్లు గతంలో నడిచాయి 2022-25 గాను. ఇప్పుడు ఈ 2025-28 సంవత్సరం రిలీజ్ పీరియడ్కి 40 బార్లని, అంటే 38 బార్లు ప్లస్ 2 బార్లు గీత కులాలకు ఇచ్చాం. మొత్తం 40 బార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే కావలి పోయిన లీజ్ పీరియడ్లో 6 బార్లు ఉన్నాయి. ఈసారి ఓపెన్ కేటగిరీలో 7 బార్లు ఇచ్చి 1 గీత కులాలకి కేటాయించడం జరిగింది. అలాగే కందుకూరులో గతంలో 3 బార్లు ఉంటే ఈసారి 3 బార్లు ఇస్తూ 1 గీత కులాలకి కేటాయించడం జరుగుతుంది. మదీనా వాచ్ 5,000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3,000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, MGB మాల్, RTC బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేట, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.